అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నేను మాట్లాడేది ప్రముఖ డాన్సర్, ఫోక్ డాన్సర్గా ప్రసిద్ధి చెందినటువంటి జాను లిరి ఎప్పుడైతే ఒక ఫోక్ డాన్సర్ స్థాయి నుంచి డి టైటిల్ విన్నర్ అయిందో, తన జర్నీ, తను ఎంత హార్డ్షిప్స్ చూసింది, లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్, స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ పొజిషన్కి వెళ్ళింది. ఒక విన్నర్ అవ్వడం ఒక రియాలిటీ డాన్స్ షోలో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా అమ్మాయి ఎదిగింది అన్నది ఎవ్వరూ మాట్లాడరు. నోరు తెరిచి డాన్స్ చేస్తోంది. అసలు షూటింగుల కోసం ఊర్లకు ఊర్లు ఇంటిని వదిలేసి తిరుగుతోంది. ఆ బాబుని చూసుకునేవాడు ఎవ్వడూ లేడు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందంట. అసలు ఆ అమ్మాయికి ఏం పోయే కాలం వచ్చింది? ఎంతసేపు ఇవే మాట్లాడతారు. ఆ అమ్మాయి స్ట్రగుల్స్ గురించి, ఆ అమ్మాయి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నదాని గురించి ఇన్స్పిరేషనల్గా ఎందుకు మాట్లాడమా అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూకి సంబంధించి తను ఏకంగా చాలా ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. నన్ను ట్రోల్ చెయ్యకండి, మీరు అనే మాటలకి నేను ఎవరికైనా సరే ఎప్పుడు సూసైడ్ చేసుకోవద్దు అని చెప్పే నేనే డీలా పడిపోయి ఇంకా నేను చచ్చిపోతాను, నా చావుకి కారణం మీరు అనే మాటలే అని ఓపెన్గా ఒక వీడియో చేసి మాట్లాడుతుంటే అది చూస్తున్న వాళ్ళకి ఒక్కొక్కరికి గుండె తరుక్కుపోయినట్లు అనిపించింది. ఇదే అంశం గురించి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయడానికి, ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి రజనీ రమ గారు ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిలర్. ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. వండర్ఫుల్. నేను కూడా బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. చాలా రోజులైంది. ఎగ్జాక్ట్లీ. ఎట్లా చూస్తారు రజనీ గారు ఇదే అంశానికి సంబంధించి? ఒక అమ్మాయిని మానసికంగా ట్రోల్ చేయడం, ట్రోలింగ్, ఈ మీమర్స్ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోతున్నారు. ఏదో కామెడీగా సరదాగా పెడితే నవ్వుకొని వదిలేయడం పక్కన పెట్టి ఏకంగా అమ్మాయి జాను నేను సూసైడ్ చేసుకుంటాను అన్న స్థాయి దాకా ట్రోల్ చేయడం అనేది, అసలు మీరు ఈ ఇష్యూని ఎలా చూస్తారు? ఫస్ట్ ప్రస్తుతం మనకి సొసైటీలో అలా చాలా విషయాలు జరుగుతున్నాయి. అంటే అందరు అమ్మాయిలలాగానే మిగతా అమ్మాయిలు కూడా ట్రీట్ చేయడం అనేది అలవాటైపోయింది. అంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి ప్రత్యేకంగా, వాళ్ళకి ఏంటంటే చదువుకుందాం, కాలేజీలకు వెళ్దాం, జాబులు చేసుకుందాం, ఒక పద్ధతిగా లైఫ్ లీడ్ చేద్దాం అని అనుకోని గ్రూప్స్ కొన్ని ఉంటాయి. ఖాళీగా కూర్చొని ఇంక ఇదే పని అనమాట. వాటిని చూడడము, కామెంట్స్ పెట్టడం, ట్రోల్స్ చేయడము, అల్లరి చేయడం, ఏడిపించడం, మానసికంగా చిత్రవధ అంటారు కదా, చిత్రవధ, చిత్రహింసలు పెట్టడం. అంటే వాళ్ళకి సరదా, పైశాచికత్వం, అదొక శాడిజం అనమాట. ఒకళ్ళు పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు? ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కళ్ళ గురించి అవసరమా? మీరేమన్నా సరిగ్గా ఉన్నారా? మీ లైఫ్లో ఏమీ హోల్స్ లేవా? మీకు పొరపాట్లు జరగవా? ఫెయిల్యూర్స్ జరగవా? మీరేమన్నా ఎప్పుడన్నా నలుగురి నోళ్ళల్లో పడి అల్లరి పడలేదా? ఆ బాధ మీకు తెలియదా? మరి ఎదుటి మనిషిని ఎందుకు పనిగట్టుకుని కూర్చుని, దట్టు ఆడపిల్లల్ని ఏడిపించవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు తను ఎవరి జోలికి రాలేదు, తను ఒక సెలబ్రిటీ, తన లైన్లో తను ఏదో చేసుకుంటుంది, కష్టపడుతూ చాలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తుంది. ఒక నార్మల్ పర్సన్ ఒక స్టెప్ ఇలా వేయాలంటే వస్తుందండి? తను అంత ఫ్లెక్సిబుల్గా చక్కగా ఒక బొమ్మలాగా డ్యాన్స్ చేస్తుంది. తన కెరీర్ కోసం, తన గోల్ కోసం, తన బాబు కోసం చేసుకుంటుంది. చేసుకొనివ్వండి, అవకాశాలు వచ్చాయి, తనకి వెళ్తుంది, మీకేంటి? ఎగ్జాక్ట్లీ. నాకు ఒక పాయింట్ అర్థం కాదు, ఎవరన్నా కెమెరా ముందర హుషారుగా మాట్లాడారనుకోండి, ఆ అమ్మాయి చాలా హైపర్ యాక్టివ్, ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇలా ఎందుకు మాట్లాడతారు? ఒక ఆడపిల్ల అంత కాన్ఫిడెంట్గా నవ్వుతూ బబ్లీగా ఉండకూడదా స్క్రీన్ మీద? ఎందుకు ఉండకూడదు? అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటో చెప్పనా? నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు, వాళ్ళు స్థిరంగా నిలబడలేరు, తెలుసా మీకు? వాళ్ళు పాట పాడేటప్పుడు వాళ్ళ హావభావాల కోసం మొహాన్ని కదిలిస్తారు, తర్వాత ఆ ఊపు కోసం బాడీని కొంచెం కదిలిస్తారు. అలాంటిది డాన్సర్స్ అస్సలు నిలబడలేరు. ఏ మాట మాట్లాడినా, ఏ పని చేస్తున్నా వాళ్ళ బాడీ ఊగుతూనే ఉంటుంది. నా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు డాన్స్ చేసి 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 అసలు అది నాట్ ఓన్లీ డాన్సర్స్ అండ్ సింగర్స్ అమ్మ, నా ఉద్దేశం ఎవరైనా సరే. అంటే నేను పర్టికులర్గా ఇది చెప్తున్నాను. ఈ అమ్మాయి చెప్పిన తర్వాత నేను అది చెప్తాను. తను మాట్లాడేటప్పుడు కొంచెం హావభావాలు అనేవి ఉంటాయి. డాన్స్ 24 గంటలు వాళ్ళకి అదే లైఫ్, డాన్స్ చేయడం. సో వాళ్ళకి విడిగా ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా అవే హావభావాలతోటి అలా ఊపుతోనే మాట్లాడటం అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. ఇంకా
పక్కకు వచ్చి మాట్లాడితే వేరే అమ్మాయిలు ఎవరైనా అలా మాట్లాడితే మీరు అన్నట్టు అలా అంటున్నారు. అలా అనాల్సిన అవసరం లేదు. అది తనకిష్టం కావచ్చు, లేకపోతే తనకు అది అలవాటు కావచ్చు, లేకపోతే ఆ హ్యాపీనెస్ కావచ్చు. మీకేంటి బాధ ఏంటి? ఎగ్జాక్ట్లీ కదా, మీ ఇంటి పరువు ఏమైనా పోయింది అమ్మాయి నవ్వితే? లేదు, మీకేమైనా మీ అంటే పర్సనల్ ఇంకా మనం ఎప్పుడో పాత కాలంలో ఉండిపోయాం. అమ్మాయి యాక్టివ్ గా మాట్లాడకూడదు, అమ్మాయి కొంచెం హుషారుగా కనిపించకూడదు అంటే ఎక్కడ కుదురుతుంది? ఎట్లా నడుస్తుంది అసలు? అలా అంటే అప్పట్లో ఏదో ఒకటి అనాలని చెప్పి అనేవారు అమ్మాయిల్ని. అదే డల్గా ఉంటే ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంటుంది అని కూడా అనేవారు అప్పట్లో. నవ్వుతుంటేనేమో ఏంటా నవ్వులు, ఆ సౌండ్ చేస్తూ నవ్వడం ఏంటి, ఆ ఈకేకేలేంటి, పక్కపక్కలేంటి అంటారు. మాట్లాడకుండా కూర్చుంటేనేమో నువ్వు డల్గా ఉన్నావు, ఏడుపు మొహం వేసుకుని ఉన్నావు, ఇలా మాట్లాడేవారు. ఇప్పుడు అందులో నుంచి బయటపడాలనే స్ట్రగుల్ కదా ఇప్పుడు అందరు అమ్మాయిలు. ఎగ్జాక్ట్లీ. మరి జానులిరిని ఎస్పెషల్లీ ఆ అమ్మాయి చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఏదో సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళిద్దరికి మధ్యలో నచ్చలేదు, విడిపోయారు. ఒకవేళ రేపు ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందో లేకపోతే చేసుకోకుండా ఉంటుందో అది పూర్తిగా తన పర్సనల్ ఇష్యూ. దాని గురించి కూడా జనాలు ట్రోల్ చేసి ఆ అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుంది అని వీళ్ళెవరు మాట్లాడడానికి? అంటే ఇప్పుడు అలాగే ఉన్నారు. డి టైటిల్ విన్ అయింది కదా, కసి అక్కసు. ఇప్పుడు ఎవరో అక్కర్లేదండి. ఇప్పుడు ఒక టాక్ నేను కొత్తగా విన్నాను. అందులో ఉన్న వాళ్ళే వేరే వేరే ఫోన్లతోటి కింద ట్రోల్ చేయడం, కామెంట్స్ పెట్టడము, అందులో ఉన్న వాళ్ళే. అయ్యో, ఇది కొత్త విషయం నేను విన్నది. బయట వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బయట వాళ్ళు కాకపోవచ్చు, వేరే వేరే ఫోన్ నెంబర్స్ తోటి వీళ్ళే అలా చేయొచ్చు. ఏంటంటే తను విన్ అయింది, మిగతా వాళ్ళకి లేదు. అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, కసి, లోపల రివెంజ్ ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే ఈ అమ్మాయిని ఏడిపించాలి ఎట్లయినా, అది కూడా ఒకలాంటి రివెంజ్. అవతల వాళ్ళు ఏడుస్తుంటే అమ్మాయి మన పగ చల్లారింది. అసలు ఎందుకు వస్తుందమ్మా అట్లాంటి నేచర్? భరించలేని తన అసమర్థతని, తన ఓటమిని ఒప్పుకోలేక ఇలా చేస్తారనమాట. వాళ్ళే బయటకు వచ్చి ఇలా చేస్తారు అనేది కూడా వింటున్నాను నేను ఈ మధ్య. అంటే ఇలా కూడా ఉంటుందా? ఓ మై గాడ్. ఇప్పుడు వాళ్ళు పార్టిసిపెంట్సే కదా, అక్కడ ఎంతమంది అయితే టీం ఉంటారో, మొత్తం ఓవరాల్ స్టేజ్ మీద టీం మొత్తం ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళకే అసూయ ద్వేషాలు ఉండొచ్చు. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఎందుకు మన సొసైటీలో మనం దూరం అయిపోతున్నాం దానికి? ఎంతసేపు కుళ్ళు, కక్ష, ఎంతసేపు ఇవే నా ద్వేషాలు, పగలు. ఒక మనిషిని ఎంకరేజ్ చేయలేకపోవడము, యూనిటీ లేకపోవడం, ఐకమత్యం లేదు. ఇప్పుడు ఒక గ్రూప్లో ఒకళ్ళు ఉన్నారనుకోండి, పార్టిసిపెంట్స్ 10 మంది ఉంటే 10 మందిని ఎంకరేజ్ చేసుకోవాలి. అలా చేయలేదు అని అంటే, నేనే విన్ అవ్వాలి అని అంటే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఎంకరేజ్ చేసుకుంటేనే స్టేజ్ మీద వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వగలుగుతారు. దానికి ఐకమత్యం అని కూడా అనుకోవచ్చు. ఈ రెండు లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు అందుకనే కదా ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు ఎందుకు పరిపాలించారు? మనలో మనకి యూనిటీ లేకపోవడం వల్ల. ఎగ్జాక్ట్లీ. మనలో మనకి ఒక ఏమంటారు, ఎంకరేజ్ చేసే ఒక తత్వం లేకపోవడం. యాక్చువల్గా ఇవాళ జరిగిన ఈ అంశం జానుకు సంబంధించి కాబట్టి మనం అమ్మాయి పేరు పెట్టుకొని మాట్లాడుతున్నాం. సమాజంలో ఆడపిల్లలకి ఇలాంటివి బోలెడు, లేకపోతే బయటికి మీడియా ముందుకు రాలేని ఎన్నో ట్రోలింగ్ స్టోరీస్ కి బాధపడి బలైన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. సెలబ్రిటీలే అవ్వక్కర్లేదు. ఏమనుకోపోతే మీకు లేరా నాకు లేరా బయట? ఎగ్జాక్ట్లీ. ఎవరినో గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంతే. ప్రతి మనిషి వెనకాల పైకి నవ్వుతారు, లోపల అన్ని భావాలు ఉంటాయి. వేరే వేరే వాళ్ళతో కలిసి ఆ రకమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తారు ప్రతి వాళ్ళు. ఎందుకంటే అసూయ అండి, కేవలం అసూయ. మనకి లేనిది వాళ్ళకు ఉన్నది, వాళ్ళకి అవన్నీ ఉన్నాయి కాబట్టి భరించలేని తను. అంతేగాని ఎంకరేజ్ చేద్దాం. మనలో అంతమంది ఉంటారు, అంతమందిలో 2-3 పైకి వస్తారు, 2-3కి అవకాశాలు వస్తాయి, 2-3కి ఆ టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దాని వెనక ఎంత స్ట్రగుల్, ఎంత కష్టం ఉంటుందండి. ఇవాళ నిన్న వచ్చేసి ఇక్కడ కూర్చుండిపోతామా? మనం అంటే మనం కాదు, ఎవరైనా సరే ఒక ప్లేస్. ఇప్పుడు డి విన్ అయింది ఆమె, ఇప్పటికిప్పుడు అయిపోయింది. తను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడితే ఈ రోజున సాధించింది. బహుశా ఆమె కెరీర్కి ఏదైనా అడ్డం వచ్చి ఉండొచ్చు కాక, మ్యారిటల్ లైఫ్, వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు, కుదరకపోవచ్చు, ఏదో సంథింగ్ మనకు అనవసరం. ఇప్పుడు వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి ఉండవచ్చు, వాళ్ళిద్దరికి కుదరలేదు, మీరు అన్నట్లు విడిపోయి ఉండొచ్చు, మనకు అనవసరం. రేపు అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా మనకేంటి నష్టం? ఇప్పుడు ఎంతమంది చేసుకోవట్లేదు? 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 5 పెళ్ళిళ్ళు అవసరమా వీళ్ళకి? ఏం లేదు, జస్ట్ టైం పాస్. నేను చెప్పినట్టు అది కూడా ఒక రీజన్. వాళ్ళల్లో వాళ్ళే భరించలేక ఈ రకంగా అమ్మాయిని బయటకు లాగడం, ఏడిపించడం.
ఇప్పుడు పెద్ద గొప్ప నువ్వు అమ్మ, సాధించావు. ధైర్యంగా సొసైటీకి, మహిళలకి ఎస్పెషల్లీ మీరు ఒక పాయింట్ చెప్పండి. నిజంగా ఆ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ వర్కౌట్ అవ్వలేదు, అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు వర్కౌట్ అవ్వలేదు. ఏ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? ఎంతమంది చేసుకోవట్లేదండి. అది వాళ్ళకి సెట్ అయ్యి, ఇప్పుడు నేను ఒక చాలా వీడియోల్లో చెప్పాను, ఒక ఫస్ట్ హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ సెట్ అవ్వనప్పుడు, అడ్జస్ట్ అవ్వలేనప్పుడు సెకండ్ వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వగలుగుతారా అనేది ఒక క్వశ్చన్ ఉండింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మేబీ అడ్జస్ట్ అవ్వచ్చు, వాళ్ళు కుదరచ్చు, వాళ్ళతో కుదరంది వీళ్ళతో కుదరచ్చు, వీళ్ళిద్దరు మనస్తత్వాలు ఒకటిగా ఉండొచ్చు కదా, అభిప్రాయాలు ఒకటై ఉండొచ్చు, వీళ్ళిద్దరికి ఒకళ్ళ పనులు ఒకళ్ళకి, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళకి నచ్చి ఉండొచ్చు, తప్పేమీ లేదు, అలా చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోకూడదు? మనం ఎవరో చేసుకోవచ్చు చేసుకోకూడదని మనం చెప్పేవరకు ఎవరు ఆగుతున్నారు? అందరూ చేసుకుంటున్నారుగా, అమ్మాయిలు చేసుకుంటున్నారు, అబ్బాయిలు చేసుకున్నారు. సెలబ్రిటీ కాబట్టి ఆ పిక్చర్ స్క్రీన్ మీదకి వస్తుంది కాబట్టి 10 మంది మాట్లాడుతున్నారు తప్ప అంటారు. ఇంకో పాత సామెత చెప్తారు, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళేసి కొడతారు అని. ఆ కాయ కోసం అంటే కాయ కోసం రాళ్ళు వేయటం వేరు, ఈ ఏడిపించడం కోసం రాయి వేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తాను, ఒకటి ఏంటంటే, ఏ తప్పు చెయ్యని వాళ్ళు ముందు రాయి విసరండి. ఈ ప్రపంచంలో తప్పు చేయని జీవి ఉందా? ఏ జీవైనా, మన మనుషులం కాబట్టి మనుషుల గురించి మాట్లాడుకుందాం, ఏ మనిషి అయినా తప్పు చెయ్యకపోతే తప్పు చేసిన వాళ్ళ మీద రాయి విసరండి, ముందు రాయి విసరండి ఫస్ట్. ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు ముందుగా రాయి విసరండి. ఒక్క రాయి కూడా పడదు అప్పుడు. అదే నేనంటున్నా, ఏ తప్పు చేయని వాడు ముందుగా రాయి విసరండి తప్పు చేసిన వాళ్ళ మీద. ఎగ్జాక్ట్లీ, ఈ సవాల్ నేను సమాజానికి విసురుతున్నాను. బాగా చెప్పారు. అసలు అప్పుడు ఒక్క రాయి కూడా పడదు, ఎవరి మీద పడదు. ఎవరి కింద తప్పులు లేవండి. తప్పు కావాలని చెయ్యకపోయినా జీవితంలో తప్పులు పొరపాట్లు జరగవండి. జరిగినప్పుడు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళొద్దా చెప్పండి. ఈ అమ్మాయి బాగా డాన్స్ నేర్చుకుంది, విన్ అయ్యింది, ఆమె లైఫ్ ఆమె ముందుకు తీసుకెళ్తుంది, బాబుని దగ్గర పెట్టుకుంది కదా. ఎగ్జాక్ట్లీ, ఆ బాబుని బాగా చూసుకోవడం కోసమే నేను అన్ని షోస్ చేస్తున్నాను, అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను పాపం ధైర్యంగా చెప్తోంది ఆ అమ్మాయి. వాళ్ళ లైఫ్లో అడ్జస్ట్మెంట్ లేకపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి హస్బెండ్, నేను అనొచ్చోలేదో, అతను కూడా బాధపడుతున్నాడు. మరి ఈ బాధ నువ్వు అప్పుడు పడినట్టయితే నీ భార్యకి నువ్వు సపోర్ట్ ఇచ్చేవాడివి, కోఆపరేట్ చేసేవాడివి, ఎంకరేజ్ చేసేవాడివి. అప్పుడు ఏం చేసావో మాకు తెలియదు. ఇప్పుడు నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నావు, పోయింది ఏది తిరిగి రాదు, వచ్చినా కూడా కష్టం, మళ్ళీ తిరిగి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పొందలేవు. ఎందుకంటే మనసు మారిపోవచ్చు, అభిప్రాయాలు మారిపోవచ్చు. ఇప్పుడు మనిషి మనస్తత్వం అంతే కదండి. కష్టంలో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తారు, సుఖంలో ఉన్నప్పుడు ఒకలాగా, విజయం సాధించినప్పుడు ఒకలాగా మైండ్ మారిపోతుంది. కాలమాన పరిస్థితుల ప్రకారం మైండ్ మారాలి. అక్కడే ఉండి అలాగే ఆలోచిస్తే ఎవ్వరూ ముందుకు వెళ్ళలేం. ఆలోచనలు మార్చుకుంటూ మన విజయ పథం వైపు వెళ్తూనే ఉండాలి. ప్రతి మనిషికి కూడా ఇది చెయ్యాలి అనే ఒక గోల్ ఉంటుందండి. యాక్చువల్గా అమ్మ, నాకు ఒక పాయింట్, మహిళలకి ఎస్పెషల్లీ పెళ్ళయి బాబు ఉండి సింగిల్ పేరెంటింగ్ చేసే వాళ్ళకి అటు పిల్లాడిని చూసుకోవాలి, అటు కెరియర్ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళే బ్రెడ్ విన్నర్స్ అవుతారు కాబట్టి వాళ్ళు కష్టపడకపోతే ఫ్యామిలీ నడవడం కష్టం. పిల్లాడి బాధ్యత మొత్తం వీళ్ళే తీసుకోవాలి. సరే తల్లిదండ్రి ఉన్నారంటే వాళ్ళది కూడా అదనపు బాధన. ఇప్పుడు వీళ్ళు, ఈ అమ్మాయి చెప్తున్న దాని ప్రకారం నేను ఒక హౌస్ రెంట్ పే చేయాలి, బాబు స్కూల్ ఫీజు కట్టాలి, ఇట్లా వాడిని బాగా చదివించుకోవాలి, అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు మమ్మీ పిజ్జా కావాలంటాడు. సో ఎప్పటికప్పుడు బాబు కోరికల్ని తీర్చడానికి కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. నేను జానులేరి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇట్లాంటి సింగిల్ పేరెంట్స్ చాలా మంది ఉంటారు, మహిళలు ఎస్పెషలీ. ఈరోజు మనం సమాజంలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఆ ట్రోలింగ్ కాస్త పక్కన పెడితే వీళ్ళన్నారని వాళ్ళన్నారని ఏదో ఒక మాటలతో, సూటుపోటి మాటలతో బాధ పెడుతున్న వాళ్ళందరికీ ఎవరిని పట్టించుకోకుండా నీ పనేంటో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఫోకస్డ్గా ఉండు అంటే ఆ అమ్మాయికి చాలా అహంభావం, యాటిట్యూడు, ఎవరి మాట వినదు అని అంటారు. ఆ మాటలన్నీ పట్టించుకుంటూ ఉంటే కుంగి కుర్సించిపోయి జీవితం నాశనం అయిపోతుంది. ఏం చెప్తారమ్మా అంటే, ఒక మహిళ స్ట్రాంగ్గా ఉండడం, స్టబర్న్గా ఉండడం తప్పు కాదు అన్నది నేను మిమ్మల్ని అడుగుతున్న పాయింట్. అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో చెప్పండి. సెలబ్రిటీస్కి అయితే డైరెక్ట్గా ట్రోల్ చేయడం, కామెంట్స్ పెట్టడం తెలుస్తుంది. మీరు అన్నట్టు సొసైటీలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరు కూడా ఎదురుగా వచ్చి అనరు, వెనకే అనుకుంటారు. ఎదురుగుండా కనిపించినప్పుడు బాగున్నావమ్మా, జాగ్రత్త అమ్మా, ఆరోగ్యం చేత బాగున్నాడా, నువ్వు జాగ్రత్త అమ్మా, ఏదైనా అవసరం పడితే నాకు చెప్పమ్మా, నేను హెల్ప్ చేస్తాను అని వెళ్ళిపోగానే ఈవిడ ఇలా చేసింది, అప్పుడు ఈ సంగతి మీకేం తెలుసు, బాగోదని ఏదో పలకరించాను కానీ అమ్మో చాలా కంచు, చాలా ఇది, చాలా అది. కరెక్ట్. ఒక్కవేళ ఆ అమ్మాయికి వినిపించవచ్చు, వెనక్కి తిరగగానే ఇవి నాకు బాగా తెలుసు, ఎన్నో చూసాం విన్నాం అనమాట, ఇది తప్పు
అంటే ఇది ఒకలాగా వెన్నుపోటు లాంటిది ఇది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇవన్నీ నా వెనక అనుకుంటారు అనేది మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం లెక్క చేయాల్సిన అవసరమే లేదు. నీకు ఇప్పుడు వాళ్ళు అడిగారని చెప్పి నువ్వేదో హెల్ప్ అడుగు చేస్తారేమో, అమ్మ మా ఆయన ఇంట్లో లేడు, లేకపోతే మా అబ్బాయి ఇంట్లో లేడు, వచ్చాక చెప్తానే. సరే నిజమే, వచ్చిన తర్వాత చెప్తుందేమో అని ఎదురు చూస్తే ఫోన్ చేయరు, తలుపు కొట్టి అడగరు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. మరి నువ్వు ఎందుకన్నావు? కంటి తుడుపా? నేనేం కన్నీళ్ళు గార్చట్లేదే, ఎందుకు నువ్వు కంటి తుడుపు మాటలు మాట్లాడాలి? నేను నిజంగా నీ దగ్గరకు వచ్చి నీకు కన్నీళ్ళు గార్చి నేను అడిగితే నువ్వు అలాగ ఓదార్చు. అలాంటిదేమీ కూడా లేదుగా ఇక్కడ. నువ్వు పనిగట్టుకుని వచ్చి నేను హెల్ప్ చేస్తాను అన్నప్పుడు ఏదో ఒక చిన్న ఆశ కలుగుతుంది అవతల వాళ్ళకి. ఎప్పుడైనా ఎమర్జెన్సీలు అడిగితే ఇది రిజల్ట్ ఇలా వస్తుంది. జరగదండి, కావాలని టెస్ట్ చేసుకోండి. ఎక్కడో బాగా అంటుకుపోతే స్నేహాలు తప్ప మనం చెప్పలేను. మామూలుగా అయితే సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? అసలు లెక్క చేయకూడదండి. ఇప్పుడు నీ బరువు నీది, నీ బాధ నీది. నువ్వు ఒక్కదానిమే కూర్చుని ఏడ్చినప్పుడు నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఉండరు, ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు. నీకుగా నువ్వు స్టెప్ తీసుకుని నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు గో హెడ్, దట్స్ ఇట్. నేను ఇంకొకటి చెప్తా, స్వయం నిర్ణయం అనేది బెస్ట్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీ ఏజ్కి, నీకున్న ప్రాబ్లమ్స్కి నీ ప్రాబ్లం ఏంటో నీకే తెలుసు కాబట్టి, దానివల్ల నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో, సఫర్ అవుతున్నావు అనేది నీకే తెలుసు కాబట్టి, ఏం చేస్తే బాగుంటుంది అనేది నీకే తెలియాలి. పర్ఫెక్ట్. నువ్వే తీసుకోవాలి నిర్ణయం, రైట్. ఇంకెవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ పాప బాబు పక్కన పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళని అడగచ్చు. ఇద్దరు సమస్య ఒక ఇంట్లోనే ఉంటారు కాబట్టి సమస్య ఒకటే కాబట్టి మీరిద్దరూ కలిసి ఆలోచించుకోవచ్చు. కానీ వేరెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈవెన్ తల్లిని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడకేం తెలుసు? అమ్మ నా కూతురు ఇలా ఉండిపోయింది, అమ్మ పెళ్లి చేసుకోవే అని అనొచ్చు. ఆవిడ ఆ రందిలో ఉండొచ్చు. ఆవిడకి అది తప్ప ఏం అర్థం కాదు. గాట్ ఇట్. ఇప్పుడు సమస్య అది కాదు కదా. ఆ సమస్యలో నుంచి బయటపడి ఇంకొక దారిలో వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే తిరిగి వచ్చినప్పుడు ఆవిడ రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మదర్సు అలాంటి సలహాలే ఇస్తారు. పెళ్ళి కాకపోతే ఇంకొకటి అదే లెవెల్లో ఇస్తుంటారు సలహాలు. అంటే డిగ్రేడ్ చేస్తూ, వెనక్కి లాగుతూ, పిరికి పాలు పోస్తూ, అమ్మో జాగ్రత్త, అటెళ్ళకో ఇటెళ్ళకో, వాళ్ళతో మాట్లాడుకో, అమ్మ జాగ్రత్త, ఏదైనా అవసరమైతే వాళ్ళ హెల్ప్ తీసుకో. ఇవన్నీ అవసరం లేదండి. ఇంత తెగించి నువ్వు కాలు బయట పెట్టినప్పుడు ఒంటరిగానే నువ్వు వెళ్ళడానికి ట్రై చేయాలి. ఆ రకమైన ధైర్యాన్ని నువ్వు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. తెచ్చుకున్న ధైర్యాన్నితో ముందుకు వెళ్ళటం మొదలు పెట్టాలి. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో జాను, ఎంతమంది మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా లేకపోతే మిమ్మల్ని డిప్రెస్ చేసేలాగా మాటలన్నా మీరు చాలా 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 స్ట్రాంగ్. అంతే స్ట్రెంగ్త్తో, అంతే అబిలిటీతో మీ గోలు, మీ కెరీరు, మీ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టండి. మిగిలినవన్నీ వదిలేసేయండి. అండ్ జాను ప్లేస్లో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే, ఇందాక మా మేడం చెప్పినట్లుగా మీ బరువు మీదే, మీ బాధ మీదే, మోసేది మీరు, పడేది మీరు. సో మీ సెల్ఫ్ డెసిషన్స్ మీద ఆధారపడండి. వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అన్నది మాత్రం బుర్రకెక్కించుకొని లైఫ్ పాడు చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు